హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. దొండకాయతో ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. దొండకాయ రైస్ తయారు చేసుకోవడం. ఇది మనం మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. అంతేకాకుండా మనకి ఎంతో స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు ఏం కర్రీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి దొండకాయతో స్పైసీగా ఈ రైస్ని ట్రై చేసి చూడండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది, మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ 150 గ్రాముల దొండకాయలని వాటర్ తోటి శుభ్రం చేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లేత దొండకాయలు అయితే కనుక ఆయిల్లో తొందరగా మగ్గుతాయి అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పక్కన పెట్టుకొని ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, 4 కట్ చేసిన పచ్చిమిర్చిని, 1 కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్ అనేటివి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దొండకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా గరిటెతోటి ఆయిల్లో బాగా కలుపుకుంటూ వేయించాలి. ఇలా కలుపుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో మూత తీసి గరిటెతోటి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని మనము ఇక్కడ 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక దొండకాయ ముక్కలు అనేటివి మనకి కొంచెం సాఫ్ట్గా మగ్గుతాయి. మనకి సాఫ్ట్గా అయితేనే రైస్లోకి బాగుంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఇక్కడ మసాలాలన్నీ కూడా దొండకాయలకి పట్టే విధంగా బాగా గరిటెతోటి కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్నటువంటి 1.5 కప్పు రైస్ని యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. చివరిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక హై ఫ్లేమ్ మీదనే రైస్ని అంతా కూడా టాస్ చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తే కనుక మనకి రైస్ అనేది బాగా పూర్తిగా కలుస్తుంది. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇక్కడ చివరిలో మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి సాల్ట్ తక్కువ అనిపిస్తే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఇంతేనండి, దొండకాయ రైస్ అనేది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వేడివేడిగా లంచ్గా మనం నైట్ టైం డిన్నర్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.